ఆల్ ఇండియా కోటాకి దరఖాస్తు పెట్టేటప్పుడు మనము దేశంలోని అన్ని కాలేజీలకి దరఖాస్తు పెట్టుకునే అవకాశం ఉంది. దేన్ని వదిలిపెట్టకూడదు. ఇదొక చిట్కా, ఇదొక ఉపాయం, ఇదొక సూచన. అట్లాగే ఆంధ్ర తెలంగాణ విద్యార్థులు మనము లోకల్ స్థానిక కోటా కింద పెట్టేటప్పుడు అన్ని కాలేజీలు పెట్టాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంకో చిన్న చిక్కు వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో 2 జోన్లుగా విడదీయబడి, ఇది చాలామంది పిల్లలకు తెలియదు, తల్లిదండ్రులకు తెలియదు. ఆంధ్ర యూనివర్సిటీ ఏరియా అని ఒకటి, ఎస్వి యూనివర్సిటీ ఏరియా అని 2 భాగాలుగా విడదీయటం జరిగింది. ఎస్వి యూనివర్సిటీ ఏరియా అనగా కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు 5. ఈ 5 కలిపి ఎస్వి యూనివర్సిటీ రీజియన్ అంటారు. ఆ 5 జిల్లాల వాళ్ళకి ఆ కాలేజీల్లో ఆ ప్రాంతంలో 5 జిల్లాల కాలేజీలు స్థానికత 85% సీట్లు. ఆ కాలేజీల్లో ఆంధ్ర ప్రాంతం వాళ్ళు నాన్ లోకల్ అవుతారు, స్థానికేతరులు అవుతారు. విషయం ఏంటంటే రాయలసీమ ప్రాంతంలో మెడికల్ కాలేజీలు అధికంగా ఉండటం వల్ల మార్కులు తక్కువ వచ్చినా సీట్ వచ్చే అవకాశం ఎక్కువ. ఆంధ్ర ప్రాంతంలో అంటే మిగిలిన 5 జిల్లాలు మినహాయించి పాత 8 జిల్లాల పరిధిలో మార్కులు ఎక్కువ వచ్చినా సీటు రాకుండా సాటి ఎస్వి యూనివర్సిటీ విద్యార్థికి సీటు వస్తుంది. మీరు దరఖాస్తు పెట్టుకునేటప్పుడు మీ స్థానిక ప్రాంతంలో పెట్టి నాన్ లోకల్ కింద స్థానికేతర కోటా కింద మిగతా ప్రాంతంలో ఉండే అన్ని కాలేజీలకు దరఖాస్తు పెట్టాలి. దరఖాస్తు పెట్టేటప్పుడు ముందు ప్రాధాన్యతా క్రమంలో గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు పెట్టాలి, తదుపరి ప్రైవేట్ కాలేజీలు. ఉదాహరణకి మీది చిత్తూరు అయితే ఎస్వి యూనివర్సిటీ పరిధిలో ఉండే గవర్నమెంట్ కాలేజీలన్నీ పెట్టాలి. అదైపోయిన తర్వాత ఎస్వి యూనివర్సిటీలో ఉండే ప్రైవేట్ కళాశాలలు పెట్టి అప్పుడు మీ ప్రాధాన్యత క్రమంలో ఆంధ్ర ప్రాంతంలో ఉండే ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంతంలో ఉండే గవర్నమెంటు, తదుపరి ప్రైవేటు. గతంలో సిద్ధార్థ మెడికల్ కాలేజీ ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ ప్రాంతం 3 ప్రాంతాలకు సీట్లు ఉండేవి. ఇప్పుడు తెలంగాణ ప్రాంతానికి లేవు. ఇప్పుడు 2014 తర్వాత ఆంధ్ర, తెలంగాణ పూర్తిగా విడిపోయాయి. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రమే. మనం ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తెలంగాణలో స్థానికేతరులు, తెలంగాణ వాళ్ళు ఆంధ్రాలో స్థానికేతరులు అవుతారు.